హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరిశ్రీ వ్లాగ్స్. నేను ఈరోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్దామని ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇది ఏపీలో ఉన్న వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది. అదేంటి అంటే, మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఒక్కొక్క స్టూడెంట్ ఎంతమంది చదువుకుంటే వాళ్ళందరికీ 15,000 రూపాయలు ఇస్తాను అని చెప్పారు కదా. 0 నుంచి అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వాళ్ళందరికీ 15,000 ఇస్తాను అని చెప్పారు. దాని గురించి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చిందనమాట. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకి రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అయితే ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. ఒక జీవో రిలీజ్ చేశారనమాట. జీవో నెంబర్ 29 అని చెప్పి దానికి తల్లికి వందనం అని పేరు పెట్టారు. అంతకుముందు మనకి జగనన్న అమ్మఒడి ఎలా అయితే ఉండేదో వీళ్ళు తల్లికి వందనం అనే పేరు పెట్టారనమాట ఆ స్కీమ్కి వచ్చి. దీనిలో తల్లికి 15,000 ఇస్తాము అని చెప్పారు. వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం అయితే ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2కి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఇచ్చిన జీవో ప్రకారం అయితే 2కి ఇవ్వట్లేదండి. తల్లికి 15,000 అంటే ఒక తల్లే ఉంటారు కాబట్టి 2 పిల్లలకి, ఒక తల్లికి 15,000 అంటే ఒక పిల్లవాడికి మాత్రమే వర్తిస్తుంది. ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే 1 నుంచి ఇంటర్ వరకు చదువుకున్న వాళ్ళలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. ఒక తల్లికే 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి 75% అటెండెన్స్ అయితే ఉండాలన్నమాట. అకాడమిక్ ఇయర్ మొత్తంలో అటెండెన్స్ తక్కువ ఉంటే డిస్క్వాలిఫై చేస్తారు, అమౌంట్ అయితే రాదు. అలాగే ఆధార్ కార్డ్ కంపల్సరీ, రైస్ కార్డు కూడా కంపల్సరీ. బిలో మిడిల్ క్లాస్ అనమాట, అంటే మధ్యతరగతి వాళ్ళని, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని తీసుకుంటారు. రైస్ కార్డు ఉన్న వాళ్ళందరూ మధ్యతరగతి కిందనే, లోవర్ మిడిల్ క్లాస్ కిందనే వస్తారు కాబట్టి రైస్ కార్డ్ అనేది కంపల్సరీ అందరికీ. తర్వాత బ్యాంక్ పాస్బుక్ కూడా ఉండాలి. స్టూడెంట్కి వచ్చి ఆధార్ కార్డు ఉండాలి. మదర్ అకౌంట్లో వేస్తారు కాబట్టి మదర్కి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ వీటిలో ఏదో ఒకటి గవర్నమెంట్తో గుర్తింపు పొందిన ఐడి అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వలేదండి. చాలామంది స్టార్ట్ అయిపోయింది, రేపే పెట్టుకోవాలి, జూలై 1 నుంచి పెట్టుకోవాలి ఇట్లా చెప్తున్నారు. ఏ రోజు నుంచి అనేది వాళ్ళు కూడా ఇవ్వలేదు. అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏ యూట్యూబ్లో కూడా వీడియోస్ చూసి మీరైతే నమ్మొద్దు. మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి సచివాలయంలోనే అప్లై చేస్తాం కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ రాగానే మీకైతే వీడియో చేసి పెడతాను. మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో ఓన్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. నేనైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమీ రాకుండా అయితే మీకు ఏది చెప్పనండి. అఫీషియల్గా మాకు వచ్చిన తర్వాత మాత్రమే, లేట్ అయినా సరే అప్పుడే చెప్తాను. మీరైతే స్టార్ట్ అయిపోయిందేమో, ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలని అస్సలు భయపడొద్దు. అప్లికేషన్ స్టార్ట్ అవగానే నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చి జీవో ఒకటే జారీ చేశారు. ఇలా తల్లికి వందనం అని పెట్టి పేరు పెట్టి ఇట్లా అర్హతలు అని చెప్పి. అంతేగాని ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇంకా డీటెయిల్డ్గా ఎవరెవరు ఎలిజిబుల్, ఒకరి ఇంట్లో ఒకరికి ఒక స్కీమే వస్తుందా లేదా వేరే వేరే స్కీమ్స్ కూడా వస్తాయా అనేది అటువంటి గైడ్లైన్స్ ఏమీ ఇంకా రాలేదు. మనకి ప్రాసెస్ స్కీమ్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అప్పుడే మనకి ఇస్తారనమాట. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అప్లికేషన్, ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు, ఎప్పటికి ఎండ్ అవుతుంది, ఏమేమి కావాలి ఏంటనేది. ప్రైమరీగా ఈ డాక్యుమెంట్స్ కావాలి. ఏదైనా గుర్తింపు పొందిన ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ ఇలాంటివి కావాలని చెప్పారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తుందని మనకు అందరికీ తెలుసు కదా, ఏ స్కీమ్ అయినా సరే. ఇంకొకటి వచ్చి పిల్లవాడి స్టూడెంట్కి వచ్చి ఆధార్ కార్డు ఉండాలి. అలాగే 75% అటెండెన్స్ అనేది కంపల్సరీ అనమాట. ఇంకా అంతకుముందు అయితే 6 స్టెప్ వ్యాలిడేషన్స్ ఇచ్చేవాళ్ళం కదా, అవన్నీ ఇప్పుడు కూడా ఉంటాయి. మ్యాక్సిమం పెన్షన్స్కి అయితే అవే ఇచ్చారు, వీటికి కూడా అవే ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. అవన్నీ ఇచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు వాటి గురించి టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ కదా, ఎందుకు ఇంకా వాటి గురించి ఇవ్వనప్పుడు. అది ఈ స్కీమ్ గురించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే నేనైతే చెప్తాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.